ఉండాల్సింది కదా, నేను ఇట్లా వెళ్తున్నాను జగన్ మరి జాగ్రత్త రాష్ట్రాన్ని చూసుకో అని చెప్పి వెళ్తే పోయేదేమో. వికే గారు, మీకు రవిచంద్ర రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. నమస్కారం. సరే, ఇప్పుడు ఎవరికి ఏ, చెప్పాలి లేకపోతే ఎవరికి చెప్పకూడదు అన్న విషయం ఒకసారి మాట్లాడుకుంటే, ఖచ్చితంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అయితే కోర్టుకు చెప్పి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా దర్జాగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. జగన్ రెడ్డి లాగా ఓ 10 రోజుల ముందు కోర్టులో పిటిషన్ వేసి, సార్ 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 నేను ఒక్క వారం రోజులు వెళ్ళి వస్తాను సార్, వెళ్ళినప్పుడు నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇచ్చేసి వెళ్తాను సార్, చెప్పిన డేట్కి టెన్షన్ గా వచ్చి మళ్ళీ మీ ముందు నుంచుంటాను సార్ అని అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం అయితే మా నాయకుడికి లేదు సార్. మళ్ళీ వెనక్కి రాగానే భద్రంగా నా పాస్పోర్ట్ సార్ కోర్టులో డిపాజిట్ చేసేస్తాను సార్ అని ఈ విధమైనటువంటి కష్టాలేం మా నాయకుడికి లేవు సార్. మొన్న వెళ్ళాడుగా కోర్టుకి, దేనికి వెళ్ళాడు? జడ్జి ముందు దేనికి హాజరయ్యాడు వెళ్ళి జగన్ రెడ్డి? కోర్టు నిబంధనల ప్రకారం ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈయన ఏ దేశానికి వెళ్ళినా ఎటు వెళ్ళినా ఇదిగో బాబు నేను పలానా చోట ఉన్నాను, పలానా నెంబర్లో దొరుకుతాను, నేను ఎక్కడికి పారిపోను, నా పైన 19 కేసులు ఉన్నాయి, నేను ఏమని ముద్దాయని ఖైదీ నెంబర్ 6093గా 16 నెలలు చెప్పకూడదు నా జైల్లో, అందుకని నేను ఎక్కడికి పారిపోనయ్యా అని చెప్పి ఒక నెంబర్ ఇవ్వాలి. అది కూడా దొంగ నెంబర్ ఇచ్చేళ్ళాడు లాస్ట్ టైము. ఆ ఇవ్వాల్సిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా తప్పు డీటెయిల్స్ ఇచ్చేళ్ళేసరికి వెళ్ళి ఆ కోర్టులో వెళ్ళి జడ్జి గారి ముందు నుంచోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ దౌర్భాగ్యం వీళ్ళ మా గురించి మాట్లాడేది, వీళ్ళు విదేశీ ప్రయాణాల గురించి వీటి గురించి వీళ్ళు మాట్లాడతారా? కర్మ, సిగ్గుండాలి. ఇంకా దాని నుంచి బయటపడే ప్రయత్నాలు చేయకపోగా ఇంకా బెయిల్ పక్షిలాగా సంవత్సరాల తరబడి ఉండటం. రెండోది వికే గారు, విదేశీ ప్రయాణాలు ఇవాళ ఖర్చు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మొన్నే వచ్చిందిగా డేటా, 2019-20లో అక్షరాల 31,42,96,96,293 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ట్రావెల్ ఖర్చు. 2020-21లో 44,47,241 రూపాయలు. 21-22లో 49,45,00,000. 22-23 47,18,37,319 రూపాయలు. 23-24లో 50,81,15,040 రూపాయలు. మొత్తం వెరిసి 222,85,25,893. ఏమంటారు సార్ దీన్ని? దీన్ని ఏమనాలి సార్? ఈయన వ్యక్తిగత విలాసాల కోసం ఈయన గారు ఖర్చు చేసింది అక్షరాల 222,85,28,893. వీళ్ళు వాళ్ళు మాకు పాఠాలు చెప్తారా? ఈ రకంగానే బురదేస్తా ఉంటే మొన్న ఈ మధ్య లోకేష్ గారి విషయంగా కూడా ఇలాగే పిచ్చవాగుడు వాగారండి. వాగితే ఆర్టీఐ కూడా పెట్టారు. కొండమల్ల సురేష్ బాబు గారు అని ఆయన ఆర్టీఐ పెట్టారు. ఏమని? లోకేష్ బాబు గారు ఆయన వ్యక్తిగత ప్రయాణాల కోసం ఎంత ఖర్చు చేశారు అని చెప్పి చేస్తే ఆయన వచ్చిన సమాధానం, ఐఎమ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ బీన్ క్లెయిమ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ₹1 కూడా ఆయన క్లెయిమ్ చేయలేదు ప్రభుత్వం నుంచి అని అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం. వీళ్ళు మా గురించి మాట్లాడు అంత పారదర్శకంగా మాకేమన్నా లేక, లేకపోతే మేమన్నా మీ వాళ్ళలాగా తప్పుడు కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టుకున్నావా? మన ఊరికనే గోల్డెన్ పీకాక్ అవార్డు హెరిటేజ్ నిర్వహిస్తున్నందుకు